హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు ఎంతో టేస్ట్ అయిన పైనాపిల్ జ్యూస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం నేను ఒక చిన్న పైనాపిల్ని పైన స్కిన్ అంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా అండి. ఇలా కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కల్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము. ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నా అండి. అలాగే ఒక 3 స్పూన్స్ వరకు పంచదార వేసుకోవాలి. మనం తీసుకున్న పైనాపిల్ టేస్ట్ని బట్టి పంచదార వేసుకోవాలి. కొన్ని పుల్లగా ఉంటే పంచదార కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు చల్లని వాటర్ తీసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక దీన్ని ఫిల్టర్ చేసుకుందాము. ఒక స్ట్రైనర్లో వేసుకొని బాగా ఫిల్టర్ చేసుకోవాలండి. ఈ విధంగా డైరెక్ట్ తాగాలంటే అవి కొంచెం ఆ ముళ్ళులుగా నసనసగా గొంతుకు తగులుతూ ఉంటాయి కదా, అదంతా పోయేదానికి ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. పైనాపిల్ చాలా మంచిదండి. షుగర్ పేషెంట్లు కూడా తాగొచ్చు. షుగర్ పేషెంట్లు తాగాలనుకుంటే పంచదార వేసుకోకుండా కాస్త తేనో లేకపోతే డైరెక్ట్ పైనాపిల్ జ్యూస్ తాగడం మంచిదండి. ఇది వెయిట్ లాస్ వాళ్ళు కూడా బాగా ఉపయోగపడుద్ది. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ లాస్ కోసం ఈ పైనాపిల్ జ్యూస్ తాగొచ్చండి. ఇందులో ఎటువంటి క్యాలరీస్ ఉండవు, విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి. చాలా బాగుంటుంది. ఇది ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఈవెన్ కొంచెము 5 months తర్వాత కూడా తీసుకోవచ్చండి. జ్యూస్గా కొద్దిగా తీసుకోవాలి, మరి వాళ్ళైతే ఎక్కువ తీసుకోవద్దండి. ఇలా మొత్తం ఫిల్టర్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా గుజ్జు ఉంటుంది. ఇది తీసేసి ఇప్పుడు సర్వింగ్ గ్లాసులో సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్ట్ అయిన పైనాపిల్ జ్యూస్ రెడీ ఉంది. పిల్లలకి ఈవినింగ్ రాగానే స్కూల్ నుండి కానీ ఇవ్వండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సమ్మర్లో రిఫ్రెషింగ్గా కూడా బాగా ఉంటుందండి. పైనాపిల్ డైరెక్ట్ తినని వాళ్ళు ఇలా జ్యూస్ చేసుకొని ఇస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. మనం డైరెక్ట్ పైనాపిల్ తినేటప్పుడు ఆ ముళ్ళు నస గొంతు ఒకలా ఉంటుంది కదా, అలా అనిపించకుండా ఇలా జ్యూస్ చేసుకుని తాగండి. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. అలాగే నేను డెకరేటివ్ కోసం కొంచెం పైనాపిల్ ముక్క ఐస్ క్యూబ్స్ కూడా వేస్తుంటా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి.